హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డేట్ 21, 7:40 అవుతున్నట్టుంది. ఇవాళ పొద్దున్నే వచ్చేసినాను. రోజు లేట్ అవుతుంది, ఇక ఎండ స్టార్ట్ అవుతుంది. ఇక సాయంత్రం పోదామని చెప్పి సాయంత్రమే ఒకటో రెండో ట్రిప్పులు కొట్టుకొని వెళ్ళిపోతున్నాను ఇంటికి. అందుకే వీడియో వ్లాగ్స్ పెట్టలేను అన్నట్టు. ఇక ఇలా పొద్దున్నే వచ్చినాను. ఇక చూద్దాం ఇలా కారోబార్ ఎట్లుంటుందో ఏం సంగతి. ఇక సాయంత్రం వరకు అలా తెలుస్తుంది. ఇంకా మనది ఏం ప్లానింగ్ ఏం ఉండదు. మనం వీడియోలో ఇవాళ ఏడికి పోతాము, ఎంత కారోబార్ అవుతుంది అవన్నీ ఇక టైంతో పాటు ఎటు తీసుకుపోతే అటు వెళ్ళిపోతుంటాం అన్నట్టు. చలో వీడియోలు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. 9:30కి ఇవాళ మన బుకింగ్ వచ్చింది. ఫస్ట్ బుకింగ్ ఎటు కార్ఖానా దగ్గర నుండి అగ్రైన్ లైఫ్ సైన్స్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియానే. అక్కడి నుంచి కాలు వచ్చే అవసరం ఉండదు అన్నట్టు. చలో పోదాం అన్నటువంటి. ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 4.1 కిలోమీటర్ చూపెట్టింది. ఆర్డర్ తీసుకున్నాక మ్యాప్ ఓపెన్ చేస్తే 2 కిలోమీటర్స్ చూపిస్తున్నది పికప్. ఇక్కడనే మన కార్ఖానా రూట్లో ఉన్నది పికప్ పాయింట్. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం ఏ మీటర్లు ఉందో. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇదే కాలనీలో ఉన్నది ముందట, ఇది చూస్తున్నారా, వచ్చేసినామని చూపిస్తున్నది. లోడింగ్ చేసేసుకుందాం నడవండి. ఇది మన లోడ్ ఒక బాక్స్. లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా 12 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్, డ్రాప్ పాయింట్. మనము ఎన్ఎఫ్సి రోడ్ వరకు అయితే వచ్చేసినాము. ప్రస్తుతానికి ఎన్ఎఫ్సి రోడ్లు ఉన్నాము. ఆ ముందర నుంచి రైట్ తీసుకుంటే మల్లాపూర్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నది ఈ నుంచి డ్రాప్ లొకేషన్. మల్లాపూర్ క్రాస్ రోడ్. ఇదే కంపెనీలో మనం డెలివరీ ఇవ్వాలి. ఏం ప్రాసెస్ ఉంటుందేమో అది వాళ్ళు చూసుకుంటారు ముందట ఉన్న వాళ్ళు, డెలివరీ బాయ్లు. ఆయన పోతుంది కదా బాగా, ఆయన ఎంట్రీ చేపిస్తాడంట. ఏం కథలు ఉంటుంది చూద్దాం. 10:45 అవుతుంది. మనకి బుకింగ్ అయితే అయిపోయింది. 400 మనకి మిగిలినాయి ఈ బుకింగ్లో. ఎంత 494 అయితే ఆయన రౌండ్ ఫిగర్ 500 కొట్టిండు. ఇదే కంపెనీ. ఆడ ముందటి నుంచి పోతే చాలా పెద్దగా ఉన్నది. ఆడవారు పక్కకు వచ్చి ఆగినాను. ఇక్కడ నీడలా చెట్టు నీడ ఉన్నది మంచిగానే. చూద్దాం ఇక మనకు నెక్స్ట్ బుకింగ్ ఎప్పటి వరకు అయితే వస్తుందో. కూర్చుందాం ఇక. నీడ ఉన్నది. ఇక్కడికక్కడ తిరగాను ఇక. మస్తు ఎండ కొడుతుంది, ఫుల్ ఎండలు ఉన్నాయి. చెట్టు నీడ దొరికింది. బుకింగ్ వచ్చేంత వరకు ఈయన కూర్చుంటా. సాయంత్రం వరకు అయినా సరే ఈయన కూర్చుంటా, కానీ ఆడికి తిరగని అలా చాలా. మళ్ళీ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. ఇదొక బండి, ఆన్లైన్ బండి. ఈడొక బండి ఉన్నది, వెయిట్ చేస్తున్నది. ఇక్కడ లైన్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ బండ్లు నా ఏళ్ళు ఎక్కడెక్కడ పోతుందో ఇవన్నీ ఆన్లైన్ బండ్లే. మొత్తం వెయిట్ చేస్తున్నది. ఇంకా ముందు కూడా ఉన్నాయి, నా వెనక కూడా ఉన్నాయి. నాకంటే ముందు నుంచే వెయిట్ చేస్తున్నారు. నాకే గంట పైన, ఇప్పుడు గంటన్నర పైన అవుతున్నది. ఇక వీళ్ళంతా ఆన్లైన్ బుకింగ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వీళ్ళతోటే వెయిట్ చేస్తున్నాను. నా వెనక, నా ముందు లెఫ్ట్ సైడ్లో కూడా చాలా మంది ఉన్నారు. అన్న ఆన్లైన్ బండ్లే బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. టైము 12:42 అవుతుంది. ఇప్పటి వరకు 400 చేసిందే. ఇంకొక బుకింగ్ కూడా ఇంకా రాలేదు వేరేది. నా పొద్దున్న నుంచి ఇది ఒకటే హాఫ్ డే అయిపోనికి వచ్చింది, కానీ 400 చేసే కూర్చున్నాను. నేనే కాదు, ఇక్కడ లైన్లో వెనక ముందు మొత్తం చాలా మంది కూర్చున్నారు. బుకింగ్స్ మొత్తానికి డౌన్ ఉన్నట్టున్నది పరిస్థితి. అట్లా అయిపోయింది మార్కెట్. చూద్దాం ఇక. అటు ఇటు తిరిగి కూడా ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ నీళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అంటారు మా ఏరియాలో కూడా లేదని. మీ ఏరియాలో సంగతి ఏందో చెప్పండి. ఏ ఏరియా నుంచి చూస్తున్నారో, మీ దగ్గర ఎట్లున్నాయి బుకింగ్, మార్కెట్ పరిస్థితి ఎట్లున్నది కామెంట్లో చెప్పండి ఒకసారి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నా మన మల్లాపూర్. మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నది అనుకోండి, అయినా బుకింగ్స్ వస్తలేదు.
చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇక ఎండ చూస్తారా ఎంతగానో ముందు ఎండలో అటు ఇటు తిరగటానికి కూడా అవుతుంది. ఏడికైనా తిరిగి కూడా టైం వేస్ట్ కొత్తగానే డీజిల్ టైం రోడ్డు మీద. ఎండ చూడండి అట్లున్నదో, ఫుల్ పీక్ మీద ఉన్నది. మధ్యాహ్నం కదా, ఫుల్ ఖతర్నాక్ ఉన్నది. టైం 2:16 అవుతుంది. మనకి ఇంకా ఏం బుకింగ్స్ రాలేవు. 400 4 గంటలు 1 ట్రిప్. ఇంకా మిగతా బండ్లు కూడా అన్నీ అక్కడనే కూర్చొని ఉన్నాయి. ఇట్లయితే ఎట్లా మన పరిస్థితి? మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో కూర్చున్నా కూడా బుకింగ్స్ రాకపోతే ఎట్లా అన్నట్టు. చలో ఇక నాకు బేజారు వస్తున్నది. ఈ నుంచి పోదాం ఇక ఆన్ చేసుకొని. ఇంకా బండ్లు వస్తున్నాయి, ఇంకా వచ్చి లైట్లు కడుతున్నారు పాపం. లీలాండ్లు, టాటా ఏస్లు, 3 వీలర్లు. చాలామంది డెలివరీ డెలివరీ అని చెప్పి బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. అది ఏందో మీకు తెలుసా? పోర్టల్ లాంటి యాప్ అయినా లేకపోతే అది డెలివరీ చేసే యాపా, అంటే కొరియర్ టైపా? మీరు ఎవరైనా పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఎవరైనా జాయిన్ అయ్యారా? అడిగినాను 2 ముగ్గురిని, ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఏదైనా బండి కనిపిస్తే ఆగి కనుక్కుంటాను. మీకు ఎవరికి ఏమైనా తెలిస్తే కమెంట్ చేయరు దాని గురించి. మీరు చూసిరో లేదా, బోర్డులు పెట్టుకుంటారు. ముందు పోర్టర్లు ఎట్లా పెట్టుకుంటుంటే బోర్డు డోర్లకు వెనకాల బ్యానర్ సేమ్ అట్లనే పెట్టుకొని తిరుగుతున్నారు. చలో ఇప్పుడైతే నాకు బేదారు వస్తుంది, పోదాం ఈ నుంచి. వెళ్ళటానికి కూడా వస్తలేదు ధైర్యం, అంత ఎండ ఉన్నది ఇక్కడ. కాకపోతే ఇట్లనే కూర్చుంటే ఇక దినం మొత్తం అయిపోతుంది. ఫస్ట్ అయినా సాయంత్రం అయినా సరే కూర్చుంటా అనుకున్నా కానీ అంత ఓపిక లేదు కూర్చున్నది. ఇప్పటికే చాలాసేపు కూర్చున్నా. యాక్చువల్లీ 2:18 అవుతుంటారు. చలో పోదాం, నడవండి మెల్లమెల్లగా. ఎక్కున్నాను ఈ నుంచి స్టార్ట్ అయిపోయినాను. కూర్చొని బేదారు వచ్చింది. ఆన్లో పెట్టుకొనే పోతున్నాను. ఇక ముందేమైనా వస్తే చూద్దాం, మెల్లమెల్లగానే పోతా, అక్కడక్కడ ఆక్కుంటా. ఈ ఏరియా నుంచి వస్తాయి ఖచ్చితంగా అని చెప్పి ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చిన. జనరల్గా అయితే వస్తాయి నిజంగానే. వాళ్ళ ఇక్కడ నుంచి ఎప్పుడు ఎంటీ పోలేదు నేను. చాలా రేర్ ఎంటీ పోవడం. ఈ స్పీడ్ బ్రేకర్ కనిపించదు ఎట్లా. చాలా పోదాం, నడవండి. బుకింగ్ రాగానే షూట్ చేస్తాం మళ్ళా. ప్రస్తుతానికి నేను ప్యారడైస్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. 3 అవుతుంది టైము. ఇప్పుడైతే నేను బండి పెట్టేస్తున్నా, ఎండకు వశం అయితే లేదు. సాయంత్రం ఒకవేళ వస్తే కంటిన్యూ చేస్తా వీడియోని, కొంచెం చల్లబడ్డాక. సరేనా? లేకపోతే ఈడికి క్లోజ్ చేస్తా.